కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లల నుంచి ప్రారంభమైనటువంటి 2014 తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల్లో అడుగుపెట్టినటువంటి ఈ జనసేన పార్టీ ప్రస్తావనలో అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు కన్నీళ్లు పోలీస్ కేసులు పెట్టించుకున్నటువంటి తరుణంలో ఇవాళ రాత్రికి రాత్రి కండవాలు మార్చుకుని మరి జనసేన పార్టీలోకి వచ్చినటువంటి విధానాన్ని నిన్న మనం చూసాం. దానిలో భాగంగానే వాళ్ళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నాయకుల్ని మేము ఒకటే అడుగుతున్నాం. మరి ఆనాడు 2014లో పుట్టినటువంటి ఈ పసిపిల్లల పార్టీ మురుగుంటలంబడ తిరిగేటప్పుడు ఏలం చేసినటువంటి మీరందరూ ఇవాళ మరి కండవాలు మార్చుకుని ఏదైతే పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటించి నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఈ సీటును కేటాయించినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసింది. దాని మీద మీరు చేపించినటువంటి డ్రామా, మీరు చేపించినటువంటి ఈ రాజీనామాల డ్రామా, మీరు పదవే కావాలి, మీకు పదవే ముఖ్యం, మీకు కుటుంబ పాలనే ముఖ్యం, అవినిగడ్డ అభివృద్ధి మీకు ప్రధానం కాదనేటువంటి విషయాన్ని నిన్న మీరు మార్చుకున్నటువంటి కండవాతోనే ఈ యొక్క ప్రజలకి అర్థమైంది. ఎందుకంటే ఇది మా కష్టం, ఇది మా రక్తం, ఇది మా కన్నీళ్లు, ఇది మేము పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలతో బొమ్మ పెట్టుకుని కేసులు పెట్టించుకుని చేస్తున్నటువంటి ఈ పార్టీలో ఇవాళ రాత్రికి రాత్రి మీరు నిర్ణయాలు తీసుకుని 144 స్థానాల్లో ఉన్నటువంటి పార్టీని అవినిగడ్డ నియోజకవర్గంలో గెలిపించుకుంటారా? 21 స్థానాలు ఉన్నటువంటి మరి పార్టీలోని ఫస్ట్ గా ఓడించుకుంటారా? ఎస్సీలు ఎస్టీలు బీసీలు లేనటువంటి జనసేన పార్టీ, అదేవిధంగా గాజు గ్లాసుని తీసుకెళ్లి సింకులో పడేసేటువంటి పార్టీ ఇక్కడ జనసేన గెలవదు, కేవలం తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచింది. తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మండల బుద్ధప్రసాద్ గారి ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి కంఠాపదంగా మీ యొక్క రాజకీయ డ్రామాలు వేసి ఇవాళ మా కష్టాన్ని దోచుకుంటుంటే మేము చూస్తూ ఊరుకుంటామా అని చెప్పి అడుగుతున్నాం. మేము అన్నిటికీ సిద్ధపడ్డాం. ఆనాడు 2014 నుంచి 19 వరకు జనసేన పార్టీ కోసం మీరు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం ఈ యొక్క గ్రామ సమస్యల కోసం మేము పోరాటం చేసి ఆ రోజున నేను మన గవర్నమెంట్ హాస్పిటల్లో నిరాహార దీక్ష చేసి డాక్టర్లు కావాలంటే నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినటువంటి పరిస్థితిని ఇంకా మేము మర్చిపోయామనుకుంటున్నారా అని అడుగుతున్నాం. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోండి దయచేసి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచించో జనసేన పార్టీకి కేటాయించారో ఈ సీట్ ని, ఎవరైతే జనసేన పార్టీకి కష్టపడి జనసేన పార్టీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏ వ్యక్తిని అయితే జనసేన పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తికి మరి అభ్యర్థి స్థానాన్ని కల్పిస్తారో ఆ యొక్క అభ్యర్థిని మేము గెలిపించుకునేటువంటి అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలియజేస్తున్నాం. అయ్యా, రాత్రికి రాత్రి కండవాలు మార్చేటువంటి నాయకుల్ని నమ్మమాకండి. రక్తాన్ని దారిపోసినటువంటి కార్యకర్తల శ్రమను మీరు గుర్తించండి. జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీ సర్వే ద్వారా గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఈ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మేము అనుకుంటున్నాం.